రక్త సిరపు సైజు నెంబర్ 7 అనే తమిళ సినిమాని నేషనల్ అవార్డు వచ్చిందని నా మిత్రుడు 20 సంవత్సరాల నుంచి నా స్నేహితుడు వెంకట్ ఒకరోజు కొన్నాను అన్నా అని చెప్పాడు. చెప్పినాక సూపర్ రా అని తమిళ్లో పార్థిపన్ గారు చేయటం జరిగింది. చేసినాక నేను మనాడు తెలుగులో ఎవరిని పెట్టి తీస్తాడో ఈ సినిమాని, ఎవరు చేస్తారా అని నేను చాలా డైనమాలో పడ్డాను. ఎవరు చేసినా కానీ పగిలిపోద్ది అనుకున్నాను. కొంత 10 రోజుల తర్వాత ఒకరోజు అన్న కలుద్దామంటే ఇంటికి రామనుకున్నాను. ఇంటికి వచ్చి కూర్చున్నాక అయ్యి మాటలు చెప్పాడు. అన్న నువ్వు యాక్ట్ చేస్తే అదిరిపోద్ది అన్నాడు. పోవా నువ్వు నన్ను యాక్ట్ చేయమంటావు ఏంటి, కామెడీ చేయకరా, నువ్వు మామూలుగా చేయి, యాక్టింగ్ చేయకు నా మీద అది అని చెప్పాను. లేదు సీరియస్గా నువ్వు యాక్ట్ చేయాల్సిందే అన్నాడు. ఊరికా నేను యాక్టింగ్ మానేశాను, యాక్టింగ్ మర్చిపోయాను, నన్ను ఎందుకు మళ్ళీ నేను సినిమాలు చేయాలి నేను అనుకుంటే మళ్ళీ యాక్టింగ్ చేయమంటావు ఏంటి అన్నాడు. లేదు నువ్వు సినిమా చేయాలన్నాడు. ఈ సినిమా ఏంటి, ఆడు అక్కడ పార్థిపన్ చేశాడు, ఆడు ఎరగొట్టేశాడు, నేను సినిమా చేయటం బాబు అన్నాను. నువ్వు ఇంకోసారి చూడు, హిందీలో అభిషేక్ బచ్చన్ చేస్తున్నాడు, అభిషేక్ బచ్చన్ అని తీసి పక్కన పెట్టి అక్కడ పార్థిపన్ వాడు చింపి చాటేశాడు, మనం ఏం చేయాలి అన్నాను. చూడన్నా అని చెప్పాడు. లేనిపోయిన రిస్క్ షాట్ పెట్టక నా జీవితానికి అవసరమా ఇప్పుడు మళ్ళీ అన్నాను. కాదు చేయాలని 10 రోజులు పట్టుబట్టాడు. నాకేం టెన్షను ఉత్సపడిపోద్ది, ఆ సినిమా ఏంటి దాన్ని పట్టుకుంటే కాలిపోతామని భయం వేస్తాయి. కాదు చేయాలని నన్ను ధైర్యం చేసి నన్ను మోటివేట్ చేసి ఒక రూమ్లో ఒక సినిమాని 2 గంటల సేపు ఒక క్యారెక్టర్ని చేయటం అనే రిస్క్ని నా భుజాన్ని పెట్టి నాతో చేయించాడు. సినిమా చేసే వరకు నా గుండె దడదడాన్ని కొట్టుకుంది, భయం వేసింది. సినిమా 1వ రోజు 2వ రోజు 3వ రోజు తర్వాత నేను చేస్తుంటే అద్భుతం లైన్లో పడ్డానరా అనిపించింది. ఒక 2 రోజుల తర్వాత నేను చేయగలను అనిపించింది. తర్వాత నేను చూసుకుంటుంటే నేనేనా చేస్తుంది అనిపించింది. అన్నీ అయిపోయినాక చూసినాక నాలో నేను బండ్ల గణేష్నేనా, నేనైనా యాక్ట్ చేసింది, నేనైనా చేసింది అని నా మీద నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. నా జీవితానికి భంచత్ ఒక నటుడిగా ఇది చాలరా నా లైఫ్కి. నేను పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ తీసిన రోజు ఎంత హాయిగా ఎంత తృప్తిగా కాళ్ళు ఎగరేసుకున్నానో, నా దేవుడికి నేను చచ్చిపోయినా కూడా గబ్బర్ సింగ్ నిర్మాత అనే పేరు అయితే నాకు ఎంత గర్వంగా ఉంటుందో, ఈ డేగల్ బాబ్జీ హీరోగా నాకు అంత తృప్తినిచ్చింది. ఒక అద్భుతం అండి, ఒక అద్భుతంగా చేశాను, గర్వంగా ఫీల్ అవుతాను. మా వాడు వచ్చి అసలు రీ రికార్డింగ్ ఉంటుంది, ఈ సాంగ్ ఈరోజు సాంగు రేపు ఈరోజు రిలీజ్ అవుతున్న సాంగు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్, తెలుగు ఇండస్ట్రీని రూల్ చేయబోతాడు ఈ లైనస్. ఒక అద్భుతమైన మ్యూజిక్, అద్భుతమైన రీ రికార్డింగ్, డబ్బింగ్ చెప్తుంటే అంటే నేను చెప్పుకూడదేమో, నభోతో నా భవిష్యత్. కళ్ళను ఆర్పకుండా సినిమా చూస్తారు ప్రతి ఒక్కళ్ళు నా గురించి రివ్యూస్ రాస్తారు. బండ్ల గణేష్ గారు ఇంత బాగా యాక్ట్ చేశారని ఒక రెస్పెక్ట్ వస్తుంది నాకు. ఈ రెస్పెక్ట్ కోసమే ఈ 30 ఏళ్ళ ఇండస్ట్రీలో నేను పడ్డ తపనకి నాకు వాల్యూ వస్తుందని ఆశిస్తున్నాను. నిజంగా తృప్తినిచ్చింది, నా జీవితానికి ఓ అర్థం చెప్పే సినిమా ఇది. నేను భవిష్యత్తులో యాక్ట్ చేస్తానో చేయనో నాకైతే తెలీదు, చేయకపోతేమో, ఎందుకంటే నాకున్న వ్యాపకాలు, నా వ్యాపారాలు, నా నిర్మాణాలు అట్లాంటివి. కానీ నా జన్మ ధన్యమైందని గర్వంగా చెప్పుకుంటున్నాను. డైరెక్టర్గా వెంకట్ చంద్ర తెలుగు ఇండస్ట్రీకి ఒక ఆణిముత్యం లాంటివాడు. ఒక రీమేక్ని అద్భుతంగా మలిచి, ఇది మామూలు డైరెక్టర్ ఎవరో ఇట్లా తీలేరు. టక 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 ఒక పూరి జగన్నాథ్ గుర్తొచ్చేవాడు నాకు, కన్ఫ్యూజ్ లేకుండా టక 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 సినిమా షార్ట్ వెనకాల షార్ట్ ఫట లేకపోతలేయటం, కన్ఫ్యూజ్ లేదు. ఒక డైరెక్టర్కి ఉండాల్సిన, అద్భుతమైన డైరెక్టర్కి ఉండాల్సిన లక్షణాలన్నీ, ఏ షాట్ ఒక ఫట లేపేయటం, సినిమాని తీయటం. ఏం సినిమా అండి ఇది, ఏమి కథ అండి. ఒక క్యారెక్టరు సినిమాలో ఎవరికి అర్థం కాదు సినిమాని. ఒక వ్యక్తి మాట్లాడితే పక్కన 10 మంది ఉన్నట్టు ఉంటుంది సినిమాలో. ఒక సినిమా నేషనల్ అవార్డు వచ్చిన సినిమా తెలుగులో రీమేక్ చేయడానికి సాహసించారు ఎవరు. మనాడు
ఆ సినిమాని ఎత్తుకోవటం ఒక అద్భుతమైతే, నాతో యాక్ట్ చేయించే ఒక రిస్క్ తీసుకొని దీన్ని చేశారు చూడండి. దీనికి జనం నీరాజనాలు పడతారు, మీరందరూ విపరీతంగా ఆశీర్వదిస్తారు. ఈ సాంగ్ తర్వాత, రేపు ఈ సాంగ్ తర్వాత మీరు చెప్పే మీ ఆశీర్వచనాలు, మీ ఆశీస్సులు, మీ అప్లాజ్ కానీ నన్ను ఎంతో ముందుకు నడిపిస్తాయి. మీ ధైర్యంతో ఇంకా ఎంతో ఉంటుంది. నన్ను అన్న హీరో గారితో ఓపెన్ చేపిద్దాం, మంచి హీరో గారితో అని నన్ను అన్నాడు. నాకు చాలామంది అనుకున్నాను నేను ముందు, మా బాస్ దగ్గరికి వెళ్ళి అడుగుతామా, చిరంజీవి గారి దగ్గరికి వెళ్తామా, అది ఇది అనిపించింది. నా మనసు ఒప్పుకోవాలా. ఎందుకంటే వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు అందరూ నాది మెండుగా ఉంటాయి కదా. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఈ కరోనా టైంలో ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఇబ్బంది పెట్టకూడదు కదా. అందరి ఆశీస్సులు నాకు ఉన్నాయి. ఎప్పుడు వాళ్ళని ఎందుకు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఇది వాళ్ళని ఇబ్బంది పెట్టే టైం కాదు. వాళ్ళ ఆశీస్సులు, అందరి ఆశీస్సులు, ప్రతి ఒక్క హీరో ఆశీస్సులు, ప్రతి ఒక్క దర్శకుల ఆశీస్సులు, తెలుగు ప్రేక్షకులందరి ఆశీస్సులు, అభిమానం నా మీద ఉన్నాయి. అందుకని దేవత లాంటి ఈ పసిబిడ్డతో ఈ సాంగ్ని ఓపెన్ చేయించడం జరిగింది. సాక్షాత్తు ఈ పసిబిడ్డ చూసారా, దాని ఆశీస్సులు కూడా వచ్చేసినాయి. దేవత లాంటి ఈ బిడ్డ ఆశీస్సులతో ఈ పాట, ఈ బిడ్డతో ఓపెన్ చేయించాను అమ్మవారితో. మీ అందరి ఆశీస్సులు కావాలి. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వాలి. తప్పకుండా బ్లాక్ బాస్టర్ అవుతుంది. మీ అందరి అభిమానం పొందుతుంది. దర్శకుడికి విపరీతమైన పేరు వస్తుంది. లయనెస్ గారికి బ్రహ్మాండమైన సినిమాలు వస్తాయి. నాకు అద్భుతమైన పేరు వస్తుంది. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన వెంకట చంద్ర గారికి. ఇలాంటి అద్భుతమైన సినిమాలో యాక్ట్ చేసినందుకు నా జీవితం ధన్యమైంది. మీ ఆశీస్సులు కావాలి, మీ అభిమానం కావాలి, మీ అండ కావాలి. ఈ సినిమా చూసి నేను బాగా చేశాను, బండ్లా బాగా చేశాడని మీ మాట నాకు 1000 ఏనుగుల బలం. థ్యాంక్ యూ. ఎల్లవేళలా మీ ఆశీస్సులు కోరుకునే మీ బండ్ల గణేష్.